వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నిర్వహించు నిత్యాన్నదానం ట్రస్టునకు సకినేటిపల్లి వాస్తవ్యులు శ్రీ కొప్పర్తి రవికిరణ్ శ్రీమతి సాయి శ్రీజ దంపతులు 56,396, మలికిపురం మండలం గుడిమెల్లంక వాస్తవ్యులు శ్రీ అప్పన చంద్రరావు 1,01,116 విరాళంగా ఇచ్చి ఉన్నారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నరసాపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్న పెద్దలు, కేంద్ర పాలక మండలి సభ్యులు పిడి రాజు గారు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాలకొల్లు ఏరియా ప్రభుత్వాసుపత్రి వద్ద రహదారి పక్కన ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పును పెట్టడంతో చెట్టుకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో మంటలను అదుపు చేశారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. డెల్టాలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం ప్రాంతాలలో గత 4 రోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల సమయం అయ్యేసరికి పలు రహదారులు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. మరోపక్క కరెంటు కోతలతో చిన్నారులు, వృద్ధులు పడే పాట్లు వర్ణనాతీతమని చెప్పాలి. ఎండ తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు.
నరసాపురం మండలం గొంది గ్రామంలో తేనెటీగల దాడితో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. గొంది గ్రామానికి చెందిన ఎరంశెట్టి నాగరాజు, మేకా నరసింహస్వాములు గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకులు అన్న క్యాంటీన్ వద్ద 1256వ రోజు శ్రీ రావి కవిత, శ్రీ రావి జగదీష్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాల్వసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 1256 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ రావి జగదీష్ గారు, శ్రీ రావి కవిత గారు. ఆ దంపతులు ఇద్దరు కూడా మరి ఐటమ్స్ అన్నీ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి ఒత్తిడి దాచింద్రాక్కో ఇలా పేదలకు సహకరించాలని కోరుకుంటూ వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎండలోకి వెళ్ళకండి, ఖాళీ ఇవ్వండి చాలు. ఎండలోకి వెళ్ళకండి ఆయన చెప్తున్నారుగా. ప్లేటు చాలు బాబా. అలా ఇదిగో నువ్వు అలాగే ఉన్నావు. ఇదిగో ఐశ్వర్యాలు ఉండాలండి. సాంబార్ వేస్తాను. లైన్ ఏంటమ్మా ఆయన దూరిపోతున్నారంటమ్మా. మీరు వచ్చి వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ఏంటి? అది దూరంతో చెప్పాలన్నా మీరు దీక్ష కూడా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి నేను చెప్తున్నా మీకు, అయినా కానీ మీకు తెలియదు. అన్న తీసేసుకోండి, లైన్ లాక్కలేదు, తీసేసుకోండి.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.